గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. మీ అందరికీ ఈ వీడియోలో గ్రూప్ 2 సక్సెసర్స్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నా. వీళ్ళందరితో కూడా ఒక్కొక్కరితో ఒక్కో ఇంటర్వ్యూ వీడియోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2 సక్సెసర్ అందరికి కూడా మనం ఒక డువాడే ఛానల్ తరపున మన సబ్స్క్రైబర్స్ తరపున వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్దాం. మీ శ్రమ వృధా కాలేదు, కొన్ని వందల మంది అభ్యర్థులకు మీరు ఆదర్శం. మా డువాడే ఛానల్ తరపున మా సబ్స్క్రైబర్స్ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్ నాగేష్ సార్. సార్ నల్గొండ జిల్లా టౌన్లోనే ఉంటారు. సబ్ రిజిస్టర్గా సెలెక్ట్ అయ్యారు. సారు టాప్ స్కోర్ చేసి కంగ్రాచ్యులేషన్స్ సార్. మీ సలహాలు సూచనలు మా అభ్యర్థులకు అవసరం. మిమ్మల్ని అత్యంత త్వరలోనే మీ ద్వారా ఇంటర్వ్యూ సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం. కంగ్రాచ్యులేషన్స్ అనిదీప్ మిత్రమా. సారు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి నల్గొండ టౌన్కి సంబంధించినటువంటి వ్యక్తి. సార్ కూడా అత్యంత త్వరలోనే సలహాలు సూచనలు మన డువాడై సబ్స్క్రైబర్స్కి అందిస్తారని ఆశిద్దాం. కంగ్రాచ్యులేషన్స్ ఉదయ్ సార్ కూడా ఏసీటీఓగా సెలెక్ట్ అయ్యిండు. అత్యంత త్వరలోనే సార్ ద్వారా మన ఛానల్లో క్లాసులు, సలహాలు, సూచనలు, ఇంటర్వ్యూ వీడియోని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఛానల్లో కనిపించే ప్రతి సక్సెసర్తో ఇంటర్వ్యూని తీసుకొచ్చి వాళ్ళ సలహాలు, వాళ్ళ సక్సెస్కు ఉన్నటువంటి రాచమార్గం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంగ్రాచ్యులేషన్స్ మహమూద్ అన్న ప్రస్తుతానికి ఏఎస్ఓగా చేస్తుండు. నాకు అత్యంత ఆత్మీయుడు. 2 సార్లు గ్రూప్ 2 సక్సెసర్. గతంలో ఏఎస్ఓగా 2012, ఆ తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యిండు. కంగ్రాచ్యులేషన్స్ అన్నగారు. మీ సలహాలు సూచనలు మా సబ్స్క్రైబర్స్కు అవసరం. కంగ్రాచ్యులేషన్స్ అజారుద్దీన్ సార్. బ్యాంకు ఉద్యోగిగా ఉండి కూడా అహోరాత్రులు శ్రమించి మీరు ఏసీటీఓగా సక్సెస్ని చవి చూసిర్రు. ఆ సక్సెస్ సంబంధించినటువంటి సలహాలు సూచనలు మా డువాడై ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాట్స్ సునీత మేడం. మీరు ఎట్ ఏ టైంలో 2 విజయాలని చవిచూసిరు. ఒకటి సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా రెండవది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా మీరు కొన్ని వందల మంది మహిళా అభ్యర్థులకు ఆదర్శం. మీ సలహాలు సూచనలు మా డువాడే ఛానల్ ద్వారా అత్యంత త్వరలోనే పంచుకుంటారని ఆశిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ మూర్తి సార్. మీరు జేపీఎస్గా ఉండి ఎంతో కష్టపడి సక్సెస్ని చవిచూసిర్రు. మిమ్మల్ని అత్యంత త్వరలోనే మా డువాడే సబ్స్క్రైబర్స్కి పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. మీ సలహాలు సూచనలు మా వాళ్ళకెంతో అవసరం. కంగ్రాచ్యులేషన్స్ పిఠంపల్లి వెంకటేష్ సార్. మీరు ప్రస్తుతం టీచర్గా చేస్తున్నారు. మీ ఏదైతే విద్యాబోధన ఉందో దాన్ని కొంత మా సబ్స్క్రైబర్స్కి అందియాలని మా ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీ టీచింగ్ని ఒకసారి మా అభ్యర్థులకు కూడా ఆ సక్సెస్ సలహాల రూపంలో అందిస్తారని ఆశిస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్ సైదుల్ సార్. మీరు కూడా టీచర్గా ఉండి వాస్తవానికి ఒక మంచి సక్సెస్ని చవిచూసిర్రు. ఏసీటీఓగా సెలెక్ట్ అయినందుకు మా డువాడే ఛానల్ మా సబ్స్క్రైబర్స్ తరపున మీకు కంగ్రాచ్యులేషన్స్. మీ సలహాలు సూచనలు కూడా మాకెంతగానో అవసరం. కంగ్రాచ్యులేషన్స్ మధుసూదన్ సార్. మీరు ఒక నిరుద్యోగిగా ఉండి ఎంతో కష్టపడి 4 గోడలకు పరిమితమై తినక కూడా చాలా కష్టంగా ఒక నిరుపేద కుటుంబం నుంచి ఏఎస్ఓ జిఏడిలో సెలెక్ట్ అయ్యారు. కంగ్రాచ్యులేషన్స్. మీ సలహాలు సూచనలు కూడా అత్యంత త్వరలోనే మా ఛానల్ ద్వారా అందిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్ జబ్బార్ బాయ్. నువ్వు ఒక కానిస్టేబుల్గా 2007 ఏపీఎస్పీ నుంచి మీ ప్రయత్నం నిజంగా చాలా గొప్పది. ఆ తర్వాత సివిల్, ఏఆర్, ఆ తర్వాత ఇప్పుడు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యారు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి మీ సలహాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్ నాగచంద్రారెడ్డి సార్. ఏసీటీఓగా సెలెక్ట్ అయినందుకు మీ సలహాలు సూచనలు అత్యంత త్వరలోనే మా సబ్స్క్రైబర్స్కు అందిస్తారని, ఇంటర్వ్యూ రూపంలో మాకు అవకాశం ఇస్తారని ఆశిస్తుంది డువాడే ఛానల్. కంగ్రాచ్యులేషన్స్ ఫసీబాయ్. ఏఎస్ఓ జిఏడికి సెలెక్ట్ అయినందుకు మీ సలహాలు సూచనలు మా సబ్స్క్రైబర్స్కి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సబ్స్క్రైబర్స్ తరపున, మా డువాడే ఛానల్ తరపున మీకు వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నాం. అత్యంత త్వరలోనే ఇంటర్వ్యూ రూపంలో మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్ గోవర్ధన్ సార్. రైల్వేలో ఒక చిరు ఉద్యోగిగా ఉండి కూడా అనేక కష్టాలు పడుతూ మీరు గ్రూప్ 2 అచీవ్మెంట్ చేసిర్రు. మీ గోల్ ఏదైతుందో దాన్ని రీచ్ అయ్యారని భావిస్తున్నాం. మీ సలహాలు సూచనలు కూడా డువాడై సబ్స్క్రైబర్స్కి అందిస్తారని మా ఛానల్ తరపున, మా సబ్స్క్రైబర్స్ తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది డువాడై ఛానల్ సంబంధించినటువంటి విన్నర్స్ లిస్ట్. వీళ్ళందరితో కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూ రూపంలో వీళ్ళ సలహాలు, సజెషన్లని మన సబ్స్క్రైబర్స్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా నాకు అత్యంత ఆత్మీయులు కాబట్టి కొంత సంబోధనలో వాళ్లకు నువ్వు అనే పదం లేదా ఇంకా అన్నగారు అనే పదాన్ని వాడాల్సి వచ్చింది. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా మాకు అత్యంత మిత్రులు. ఇది డువాడే ఛానల్ సంబంధించిన ఈ వారం వీడియో.